నేను బాబు మోహన్ అండి. ఫిల్మ్ యాక్టర్ను, మాజీ మంత్రిని, 3 సార్లు ఎమ్మెల్యేను. ఈ రాష్ట్రానికి నా సేవలు అందించాను. రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంఘటనలు చూస్తుంటాం టీవీల్లో. కానీ నిన్న మాదాపూర్లో జరిగిన సంఘటన, ఆ కాలేజీ యాజమాన్యం చేసిన ఆ ప్రవర్తన కానీ, వారి చర్య కానీ హేయమైంది, విచారకరమైంది, దుఃఖకరమైంది. ఎందుకంటే మంగళాయన మంగళ పని చేస్తాడు, కుమ్మరాయన కుమ్మర పని చేస్తాడు, ఏ వృత్తి చేసుకుంటూ ఆ వృత్తి చేసుకుంటాడు. ఇవన్నీ కూడా అవసరమే సమాజానికి. వీడియో జర్నలిస్ట్పై మాదాపూర్లో, అదేదో కాలేజీ, వాళ్ళు చేసిన దుశ్చర్య చాలా హేయమైంది, అనాగరికమైంది. నేను ఈ చర్యను ఖండిస్తున్నాను. ఎవరైతే ఆ వీడియో జర్నలిస్ట్కు తగిన దెబ్బల విషయంలో కానీ న్యాయపరమైన యాక్షన్ ఆ కాలేజీ యాజమాన్యం పైన తీసుకోవాలని కోరుతున్నాను. ఒక ప్రెస్ రిపోర్టర్ అతని పని అతను చేస్తాడు. అతనికి ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. మొన్న నాకు ఒకడు ఫోన్ చేశాడు, సార్ మీరు ఎక్కడ ఉన్నారని. చెప్తే తప్పు లేదు కదా, దానికి పట్టుకొని కొడతారా, మనుషులు పంపి కొట్టేస్తారా? అంటే నువ్వు చట్టమా, న్యాయమా, కోర్టా, ఏంటి? వాట్ యు ఆర్? మీ కాలేజీలు 20 కాలేజీలు 30 కాలేజీలు మెయింటైన్ చేయాలని మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పిందా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారా? అంటే ఇల్లీగల్గా మీరు ఏమైనా చేయొచ్చు. పేద విద్యార్థుల నోరు కొట్టచ్చు, పొట్టగొట్టచ్చు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొచ్చు. ఎవరైనా అడిగితే కొడతారా? చాలా దుర్మార్గం. ఖచ్చితంగా కరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా చర్య తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, ఖచ్చితంగా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద. అంతవరకు పోవడం అవసరమా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటే ఇలాంటి వాటిని సహించకూడదు. వెంటనే తగు చర్య తీసుకోవాలండి. అతను చనిపోతే, ఆ రిపోర్టర్ చనిపోతే అతని భార్య బిడ్డలు ఏమవ్వాలి? అతని మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏమవ్వాలి? అంటే మీ పొట్ట పోసుకోవడం కోసం, మీ డబ్బు సంపాదన కోసం, మీ అక్రమ సంపాదన కోసం మీ ఒక ముఠాలాగా మీరు తయారైపోయి ప్రజలను దోచుకోవటం, విద్యార్థులను దోచుకోవటం, విద్యార్థుల జీవితాలను దోచుకోవడం కరెక్టా? నేను ఎన్నో వేల సినిమాల్లో, 1452 సినిమాల్లో నటించి ఇంకా నటిస్తూ ఆనందపరుస్తున్న ఒక బాబు మోహన్ని చాలా ఫీల్ అయ్యాను నేను. అదేం చర్య అండి? తక్షణమే అతన్ని ఆదుకోండి. మీరు కొట్టిన దెబ్బలకు హాస్పిటల్ పాలయ్యాడు, చనిపోతే చాలా ప్రమాదం. ప్రజలు తలుసుకుంటే మీ కాలేజీలు, విలేజీలు, మీ యాజమాన్యం ఒక లెక్క కాదండి. ఇది ప్రజలకు అన్యాయం జరిగితే, ఇది అన్యాయం అని తెలిస్తే ఏ ప్రజలు ఊరుకోరండి. తక్షణమే క్షమాపణ చెప్పాలి ఆ స్టాఫ్కి, ఆ టీవీకి. వెంటనే అతనికి మెడికల్గా అవసరమైన సహాయ సహకారాలు అందించాలి మీరు చేసిన తప్పుకు. ప్లస్ ఏ విద్యార్థులు నష్టపోయినా, ఎవరి దగ్గర మీరు అక్రమంగా ఫీజులు వసూలు చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి ఇచ్చినా తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని, నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని, నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎందుకంటే మేమిద్దరం టీడీపీలో, నేను మినిస్టర్గా, నా తమ్ముడు ఎమ్మెల్యేగా పనిచేశాడు. చురుకైన వ్యక్తి, చాకు లాంటి ముఖ్యమంత్రి. తప్పక ఇలాంటివి మీ పాలనలో ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను.